జ్యోతిర్మయుడు నీతి స్వరూపుడగు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకా సువార్త 9వ అధ్యాయం 29 నుంచి 36 వచనాల వరకు మనందరికీ బాగా తెలిసిన సందర్భాన్ని గురించి వివరిస్తుంది వాక్య భాగం. అదే కొండ ఎక్కి యేసు ప్రభువారు రూపాంతరం చెందటం గురించి. పేతురు, యాకోబు, యోహానును ప్రభు వెంట పెట్టుకుని కొండెక్కి ప్రార్థన చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ శిష్యులు ఆయన మహిమను చూశారు. ఈ విషయాన్ని గురించి మత్తయి, మార్కు, లూకా ఈ కొండ మీద ఉన్న అనుభవాన్ని గురించి చాలా స్పష్టంగా రాశారు. కానీ యోహాను అయితే ఆయన మహిమను చూసినట్లుగా వ్రాసాడు, కానీ ఈ సంఘటనను పూర్తిగా పేర్కొనలేదు. కొండ మీద జరిగిన ఈ రూపాంతరపు సంఘటనలో 3 విషయాలు మనకు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. ఒకటి, యేసుప్రభు యొక్క ముఖరూపం మారడం, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరవటం. ఇక్కడ ఈ సంఘటన చూసిన శిష్యులు రాస్తున్నారు, ఆ శిష్యులు ఆయన మహిమను చూశారు అని. ఏ మహిమనైతే ప్రభు విడిచిపెట్టి వచ్చారో ఆ మహిమను అక్కడ శిష్యులు చూస్తా ఉన్నారు. రెండవది, మోషే, ఏలియా ఇద్దరు ఆయనతో ఆయన యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమంను గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూడవది, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మి ఆ మేఘంలో నుండి ఒక శబ్దాన్ని వారు విన్నారు. అదేంటంటే, ఈయన నేను ఏర్పరచుకున్న నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అనే ఒక శబ్దాన్ని వారు విన్నారు. ఈ శబ్దం వెనక ముందు పేతురు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడదామా అని. అంతలో మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా వారు చాలా భయపడ్డారని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మోషే, ఏలియా మాత్రమే ఎందుకు కనపడ్డారు అని ఆలోచిస్తే, మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధిగాను, ఏలియా ప్రవక్తలకు ప్రతినిధిగాను మనకి ఇక్కడ కనబడుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రవచనాలన్నీ ప్రభువులో నెరవేరుతుండగా వారు ఆయన నిర్గమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మోషే, ఏలియా ఇద్దరు కూడా నిర్గమనాన్ని జరిగించిన వారే. మోషే ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీలను బయటకు తీసుకుని వస్తే, ఏలియా ఇశ్రాయేలీలను బయలుదేవతల నుండి బయటకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు యేసయ్య పాప బానిసత్వం నుండి ప్రజలను బయటకు నడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. ముగ్గురు విమోచనాత్మకమైన పరిచర్యలో ఉన్నవారే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పేతురు అనుకున్నాడు పర్ణశాలలు కట్టి ప్రభువుని కొండ మీదే ఉంచేద్దామని. కానీ ప్రభు ఎప్పుడు కొండ మీద కన్నా కూడా కొండ దిగి జనసమూహం మధ్యలో జీవించడానికి ఇష్టపడ్డారు. ఆయన తన మహిమను, పరలోకాన్ని అంతటినీ విడిచి వచ్చింది మనుషుల మధ్యలోనికి దేవుని రాజ్యాన్ని తీసుకురావడానికి, ఇంకా ఆ రాజ్యము పూర్తిగా స్థాపించబడటానికి యేసు ప్రభు పూర్తి చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయన్న సంగతి శిష్యులకు ఈ సంఘటన జరిగే నాటికి వారికి ఇంకా అర్థం కాలేదు. తానున్న మహిమకరమైన ప్రదేశాన్ని విడిచి తన అవమానపరిచే, దూషించే, హింసించే ప్రదేశానికి ప్రభువు తను తానెంతో తగ్గించుకుని రావటం అనేది చాలా గొప్ప సంగతి. ఒకవేళ మనలో ఎవరిమైనా పలానా ప్రదేశానికి వెళ్తే వారు మనల్ని అవమానిస్తారు, హింసిస్తారు, చంపుతారు అని తెలిస్తే మనం వెళ్ళగలుగుతామా? కానీ మన ప్రభువు అయితే నీకోసం, నా కోసం అవన్నీ జరుగుతాయని తెలిసి ఎంచుకుని ఇక్కడికి వచ్చారు. ఎంతో గొప్ప మహిమను విడిచి వచ్చారు. యోహాన్ అయితే తన సువార్తలో రాస్తున్నాడు ఈ ఎక్స్పీరియన్స్ అంతటిని. ఆయన మహిమను, అద్వితీయ కుమారుని మహిమను మేము కనుగొంటిమి అని. అంత గొప్ప స్థితిని వదులుకుని ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీయబట్టానికి ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్యను బట్టి మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, ఆయన పట్ల మన వైఖరి ఎలా ఉంది ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రభు మన మధ్యలోనికి వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యంలోకి అందరినీ ఆహ్వానించారు. పేద, ధనిక, ఏ వర్గము, ఏ కులము, ఏ మతము అనేమీ లేదు, ప్రతి ఒక్కరిని ఆహ్వానించారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని. విశ్రాంతిని కలుగచేసేవాడు యేసు ప్రభు ఒక్కరు మాత్రమే. ఎందుకంటే అందరి భారాన్ని మోసినవాడు ఆయన ఒక్కడే. ఇంకా మనం మోయవలసిన పని లేదు. ఏ పాప భారాన్ని మనం మోసుకుని తిరగవలసిన పని లేదు. కాబట్టి మనకు ఆయన దగ్గరే విశ్రాంతి దొరుకుతుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా మనకు విశ్రాంతి దొరకదు. ఎవ్వరు కూడా మన పాప భారాన్ని తీసివేయలేరు. ఇంకా పేతురు అంటున్నాడు పర్ణశాలలు కడదాము అని. పర్ణశాలల పండుగ ఇశ్రాయేలీల్లో చాలా ఘనంగా చేసుకుంటారు. అంటే అది కోతకాలం అయిపోయాక ప్రజలందరూ పర్ణశాలలు కట్టుకుని అందులో నివసిస్తూ కొన్ని రోజుల పాటు ఏ పని చేయకుండా కేవలం సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉంటూ ఉంటారు. అది దాని కొరకు మాత్రమే ఏర్పాటు చేయబడ్డ పండుగ, సంతోషించడానికి మాత్రమే. సో పర్ణశాలల పండుగ ఏం చెప్తుందంటే, మన జీవితము తాత్కాలికమైనది, దేవుడే మన నివాసం, ఆయన సన్నిధిలోనే నిజమైన ఆనందం. పర్ణశాలల పండుగను జరుపుకోవలసిన తీరును కూడా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుని ధర్మశాస్త్రంలో రాయబడింది, ప్రజలు ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో చాలా ఆనందిస్తూ ఉండాలి అని. పర్ణశాల పండుగను కొంతమంది బైబిల్ పండితులు రాబోయే మెస్సియా రాజ్యానికి 1000 ఏళ్ల పరిపాలనతో సహా ఛాయగా చూస్తారు. పర్ణశాలల పండుగ మనకు గుర్తు చేస్తుంది ఏంటంటే, మన జీవితం ఎంతో తాత్కాలికమైనదని, ఈ లోకం శాశ్వతమైన నివాసం కాదు, దేవుడే మన నిజమైన నివాసం, ఆయన సన్నిధి
సన్నిధిలోనే నిజమైన ఆనందం, నిజమైన విశ్రాంతి దొరుకుతుంది అని. పేతురు మోషేను ఏలియాను చూసి వారు ప్రభుతో మాట్లాడటం, ప్రభు యొక్క మహిమను వీరు కన్నులారా చూడటం, ఇదంతా చూసిన పేతురు అనుకున్నాడు, ఇక ఈ విశ్రాంతి మనకి లభించబోతుంది, ఆయన రాజ్యం ఇక్కడ భూమి మీదకి వచ్చేసింది కనుక మనం ఆ రాజ్యంలో శాశ్వతంగా ఉండబోతున్నాము అని. కానీ ఈ రాజ్యం పూర్తిగా స్థాపించబడటానికి ప్రభు ఇంకా చేయవలసిన కార్యాలు ఉన్నాయి. అవి ప్రభు ముందుగానే శిష్యులతో చెప్పారు, కానీ వారు ఆ సంగతిని గ్రహించలేదు. ఇంతటితో ఇది అయిపోయింది అన్నట్లుగా ఇక పర్ణశాలలు కడదామా అని అడుగుతూ ఉన్నాడు. అంతలో తండ్రి స్వరాన్ని విన్నారు శిష్యులు. ఈయన నేనేర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినండి అని. ఆ మహిమగల కుమారుని మాటలకు విధేయులమవడమే నిజమైన శిష్యత్వం అని ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. మనం మరి ఎవరి మాటలు వింటున్నాం? జవాబు మనకు మనమే చెప్పుకుందాం. ఎవరి మాట వింటున్నాం? శిష్యులు వారి కుటుంబస్తుల మాటను కాదు ప్రధానంగా ఎంచుకుంది, అధికారుల మాటలు కాదు, కానీ ప్రభు మాటలే వారు ప్రధానంగా ఎంచుకున్నారు. పేతురు అపోస్తుల కార్యాల్లో అంటున్నాడు 4:19 అధికారులతో దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని. మనలో ఉన్న ప్రేమైన, కనికరమైన, పెద్దల యందలి గౌరవమైన వాక్యానికి మించిందైతే అది స్వనీతి అని అర్థం చేసుకోవాలి. మన జీవిత నిర్ణయాలు ప్రభావితం చేస్తున్న స్వరం ఏది? ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనకి ఇష్టమైన మాటలా, మన చుట్టూ ఉన్న వారి మాటలా, లేక మన ప్రభు యొక్క స్వరమే మనల్ని నడిపిస్తుందా? మిమ్మల్ని నడిపించేది ఏది? ఒకసారి ఆలోచించండి. ఈ ధ్యాన భాగం అంతటిని గురించి మనం ఒక్క మాటలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకు ఒక సంగతి అర్థమవుతుంది. పరిస్థితులు ఎంత మహిమకరంగా ఉన్నా, మన అనుభవాలు ఎటువంటివైనా, మనం వినవలసింది క్రీస్తు యొక్క స్వరాన్ని, ఆయన మాటను మాత్రమే అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రార్థించుకుందామా? కృపగలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమగల నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మాకు వెల్లడి చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రూపాంతర కొండపై శిష్యుల్ని మహిమను చూసినట్లే మా జీవితాల్లో కూడా ప్రతి క్షణము నీ మహిమను చూడగలిగే కనులు మాకు దయచేయండి. మా చుట్టూ అనేకమైన మాటలు మాకు వినిపిస్తూ ఉండగా ఈయన మాట వినుడి అని నీ స్వరాన్ని, నీ వాక్యాన్ని మేము చేతపట్టుకుని నిత్యము నీ మాట విని దాని ప్రకారం జీవించే కృప మాకు అనుగ్రహించమని, మా ఇష్టాల కన్నా, మా సొంత అభిప్రాయాల కన్నా, మనుషుల మాటల కన్నా నీ చిత్తానికి, నీ ఇష్టానికి మేము లోబడేలాగా మా హృదయాన్ని మార్చమని వేడుకుంటున్నాం. మా భారం అంతటిని నీవే మోసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగిస్తున్నాం ప్రభు. నిజమైన విశ్రాంతి నీలోనే ఉందని నమ్ముతూ నిజమైన శిష్యులుగా నడుచుకున్నట్లు మీరే మమ్మల్ని ప్రతి క్షణం నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.